మాత్రమే కాదు, IBPS కావచ్చు, RRB కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, UPSC రిలేటెడ్ ఎగ్జామ్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SI, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన లభ్య మెటీరియల్ ఉంది. అనేక PSCs కూడా ఈరోజు మరి ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నాయి, అవి కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి లర్నింగ్ మెటీరియల్ కూడా ఈ యాప్లో ఉంది. మీరు మీ గ్రామంలో మీ తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తూ వ్యవసాయ పనులు చేస్తూ కూలీనాలు చేస్తూ కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా మీరు ఇంటి దగ్గరే ప్రిపేర్ కావడానికి ఈ లర్నింగ్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, మనం ఎంతో కష్టపడి ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ బిడ్డల్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసిండు, అనేక కంపెనీలను తీసుకొచ్చిండు, ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ దురదృష్టం 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. ఈరోజు నోటిఫికేషన్ లేక, కోచింగ్ ఫీజులు కట్టలేక మరి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళకు తోడుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లర్నింగ్ యాప్ మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి వారు చెప్పడం వల్ల ఈరోజు ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 11 జిల్లాల్లో కూడా ఈ యొక్క యాప్ లాంచ్ చేస్తా ఉన్నాం. వేలాదిగా ఉన్నటువంటి మన పల్లెల్లో, గూడాల్లో, తండాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ యాప్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. సో ఈ ప్రాంత బిడ్డలుగా ఈ బిడ్డల ఆలోచన ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. రాకేష్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాప్ మీకు ఉపయోగపడాలి. ఇవాళ రవీంద్రరావు గారు చక్కగా మాట్లాడాడు, నీకు తపన ఉంటే, నీకు కసి ఉంటే విద్య ఒకటే సరిపోదు, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి ఏం చేయాలో అది చేయమని ఇవాళ విద్యార్థులను చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా విద్యార్థులను ఒక తల్లిగా చెప్తా ఉన్నాను, నాయకురాలుగా కాదు. అనేక వ్యసనాలకు బానిసలవుతున్నారు. వచ్చి రాని చదువులు చదువుకొని ఇదే చదువు అనుకుంటున్నారు. అది సరైనది కాదు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి నాలి వ్యవసాయ పనులు చేసుకొని కడుపుకు తినకుండా, గొప్పగా తినకుండా మీకు డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడో చదువుకుంటా అంటే నా బిడ్డ గొప్పగా చదువుకొని ఉద్యోగంతో వస్తాడు, నన్ను పోషిస్తాడు. కొందరు నన్ను పోషించకుండా పర్లేదు, వాడు మంచిగా బతకాలని ఆశపడుతున్నారు. కానీ యువత అనేక బానిసలు, అనేక వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అందరూ కాదు, కొందరు. వాళ్ళని కూడా మీరు దృష్టి మళ్లించి ఇవాళ ఒక మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేయాలి. ఇవాళ సెల్ ఫోన్లు పట్టుకుంటే రకరకాల రీల్స్ చూస్తున్నారు, పడని పనుల కోసం మీ మేధస్సును ఉపయోగిస్తున్నారు, మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. దాంట్లో నుంచి కూడా మీరు బయటపడాలి. ఉద్యోగం ఇచ్చుడు దేవుడు ఎరువు, ఉన్న ఉద్యోగం కూడా తీసేయాలని ఆలోచన చేసే ఈ ప్రభుత్వం మీద మరి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీలో 65 ఏళ్ళు నిండిన వాళ్లకు రిటైర్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు 15,000 ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని కూడా భర్తీ చేయకుండా 15,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని కూడా 2.5 ఏళ్లుగా పండబెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటు టీచర్ ఉద్యోగాలకు ముప్పు, ఇటు అంగన్వాడీలో ఉద్యోగాలు నింపకుండా, ఇవాళ పోలీసులు ఉద్యోగాలు నింపకుండా, ఉద్యోగాలు చేసి రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు మా యాప్ని మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో అవకాశం ఉంటే ఇంకో వారం రోజులు గడువు ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈ యాప్లో ఏదైనా అనుమానాలు ఉంటే మరి ఒక టోల్ ఫ్రీ నంబర్ కానీ ఒక ఆఫీస్ని ఇక్కడ పెట్టి వాళ్ళ వచ్చిన అనుమానాలని నివృత్తి చేయడానికి కూడా పరిష్కారం చూపాలని నేను కోరుతూ, ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా నేను రవీంద్రరావు గారిని, కవిత గారిని, శంకర్ నాయక్ గారిని, సోదరుడు రాకేష్ రెడ్డి గారిని, కేటీఆర్ గారికి చెప్పి